యూజువల్గా స్కూల్కి వెళ్ళినప్పుడు ఎందుకు ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తూ ఉంటాయంటే వేరే పిల్లలకి అటువంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ జనసమూహం ఉన్నప్పుడు ఎప్పుడైతే స్కూల్లో 20 మంది పిల్లలు 30 మంది పిల్లలు ఒకే చోట సమకూడినప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. అండ్ యూజువల్గా 95% ఇవి సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్స్. సో యూజువల్గా మనం వాటికి యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదు. పిల్లలు మంచిగా తినేటట్టు, మంచిగా లిక్విడ్స్ తాగేటట్టు, ఫ్రూట్స్ తినేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ థర్డ్ థింగ్, ఒకవేళ సిమ్టమాటిక్ ఉంటే, బాగా జలుబు ఉంటే దానికి సంబంధించిన మందులు కూడా వాడాలి తప్పించి యూజువల్గా యాంటీబయాటిక్స్ అవసరం ఉండదు. సెకండ్ మోస్ట్ కామన్ ఈ సీజన్లో చూసేది ఫ్లూ ఇన్ఫెక్షన్స్. ఫ్లూ ఇన్ఫెక్షన్స్కి ఈ కోల్డ్కి కొంచెం వ్యత్యాసం ఏంటంటే ఈ ఫ్లూ వలన వచ్చినటువంటి నీరసం, సివియర్ బాడీ పెయిన్స్, హెడేక్, బ్యాక్ పెయిన్, మజిల్ పెయిన్స్, మజిల్ క్రాంప్స్ లాంటివి చాలా తీవ్రంగా ఉంటాయి. జ్వరం కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అటువంటప్పుడు ఆ పిల్లలకి చాలా నీరసం ఉంటుంది. అండ్ ఆ టైంలో సింపుల్ ఫ్లూ అయితే కూడా వాళ్ళకి యాంటీబయాటిక్స్ అవసరం ఉండదు. కానీ డాక్టర్స్ని సంప్రదించి చూసి అది కేవలం ఫ్లూ అని నిర్ధారించినప్పుడు మెయిన్గా సపోర్టివ్ మెడిసిన్స్, యాడిక్వేట్ హైడ్రేషన్ అండ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అవి చేసుకుంటే సరిపోతుంది. అండ్ థర్డ్ కామన్ థింగ్ ఈజ్ సైనసైటిస్. ఈ సైనసెస్ అంటే మన తలలో, మన స్కల్ బోన్లో ఫ్రాంటల్ సైనస్ అని ఫ్రాంటల్ ఏరియాస్లో, మ్యాగ్జిలరీ సైనస్ అని మ్యాగ్జిలరీ ఏరియాలో, ఎథ్మాయిడల్ సైనసెస్ అని ఈ ఎథ్మాయిడల్ ఏరియాలో, అట్లాగా పెయిర్స్ ఆఫ్ సైనసెస్ రెండు వైపులో కూడా ఉంటుంది. అది వయసు పెరిగే కొద్దీ ఆ సైనస్ యొక్క సైజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన ఆ సైనస్లో ఎయిర్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అలా వచ్చినప్పుడు తలపోటుతో పాటు జలుబు, దగ్గు, జ్వరం కూడా తరచూ చూస్తూ ఉంటాం. ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండి ఈ లింఫ్ నోడ్ స్వెల్లింగ్ అయ్యండి, అంటే ఇక్కడ మ్యాండిబులర్ కానివ్వండి, ఇది నెక్ రీజన్లో కానివ్వండి, లేకపోతే యాక్సిలర్ రీజన్లో కానివ్వండి, ఈ లింఫ్ నోడ్స్ ఉన్నట్టయితే యూజువల్గా ఇన్ఫెక్షన్స్ మోనోన్యూక్లియోసిస్ అంటాం. అది కూడా మనం తరచూ చూస్తూ ఉంటాం. అటువంటి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, సింపుల్ లేకపోతే స్ట్రెప్టోకోకల్ కానివ్వండి, అది ఏంటి అన్నది మీ డాక్టర్ సంప్రదించి ఆ నిర్ధారణ చేయాలి. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే కంపల్సరీగా యాంటీబయాటిక్స్ కూడా వాడాలి సపోర్టివ్ మేనేజ్మెంట్ తోటి. అదే వైరల్ ఇన్ఫెక్షన్ అయితే కంపల్సరీగా సపోర్టివ్ ట్రీట్మెంట్ చేయాలి. ఫీవర్కి కానివ్వండి, జలుబుకి కానివ్వండి, దాంతో కూడినటువంటి దగ్గుకు కానివ్వండి, సపోర్టివ్ ట్రీట్మెంట్ చేస్తూ ఇంట్లో చేసుకోవాల్సినట్టు చిన్న చిన్న చిట్కాలు ఏంటంటే సాల్ట్ వాటర్ గార్గ్లింగ్ చేయాలి. కొంచెం వేడి నీళ్ళలో ఒక స్పూను పసుపు, హాఫ్ అ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి అది ప్రతి 3 గంటలకి గార్గ్లింగ్ చేసినట్టయితే, పుక్కలించడం అట్ ద సేమ్ టైం గార్గ్లింగ్ కూడా చేసినట్టయితే థ్రోట్ ఇన్ఫెక్షన్ చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది. సో ఇది చిన్న చిట్కాలు మనం ఇంట్లో చేసి 90% వీటి వల్లనే తగ్గిపోతాయి. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఐ ఇన్ఫెక్షన్స్ అంటే కంజంక్టివైటిస్ 6th. ఈ కంజంక్టివైటిస్ కూడా ఇదే సీజన్లో స్ప్రెడ్ అవ్వడం సహజం. సో యూజువల్గా రెడ్ ఐ తోటి తగ్గిపోతుంది. వాటికి కూడా యూజువల్గా మోస్ట్ కామన్ ఇస్ వైరల్ కంజంక్టివైటిస్కి యాంటీబయాటిక్స్ అవసరం లేదు. యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రాప్స్ ఉంటాయి, అది వాడితే సరిపోతుంది. అండ్ కాంటాక్ట్ జాగ్రత్తగా చూసుకోవాలి. అలా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు స్కూల్కి వెళ్ళకూడదు. అండ్ వేరే వాళ్ళతో కాంటాక్ట్ ఉన్నప్పుడు ఆ పిల్లలకు కూడా అంటుకునే అవకాశం ఉంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సర్టన్లీ ఏంటంటే ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే అతిసార వ్యాధి. యూజువల్గా ఇది జరిగేది యూజువల్గా 2 కారణాలు, ఏదర్ ఫుడ్ కంటామినేషన్ కానివ్వండి, ఈ వాటర్ కంటామినేషన్ కానివ్వండి. సో ఈ ఫుడ్, వాటర్ కంటామినేషన్ రాకుండా ఉండాలంటే నీళ్లు ఫిల్టర్ చేసిన వాటర్ కానివ్వండి, లేకపోతే కాసి చల్లార్చిన నీళ్ళు కానీ వాడాలి. అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినట్టయితే దానికి సంబంధించిన టెస్ట్ చేసి యాంటీబయాటిక్స్ వాడితే యూజువల్గా అవి కూడా తగ్గిపోతాయి. ప్రతిసారి తినే ముందే కాకుండా కూడా ఆటలాడుకుని వచ్చిన తర్వాత కానివ్వండి, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానివ్వండి, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కానివ్వండి, హ్యాండ్ వాషింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఆ హ్యాండ్ వాష్కి వాడినటువంటి సోపు అది ఒక యాంటీ బ్యాక్టీరియల్ సోప్ అయ్యాల్సిన అవసరం లేనే లేదు అసలు. అట్లీస్ట్ 2 minutes మనం హ్యాండ్ వాష్ చేసుకున్నట్టయితే 99% ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా మనం నిర్మూలించవచ్చు. సో అది మన చిన్నపిల్లలకి ఇంగ్రెయిన్ చేయాలి. మన చిన్నపిల్లలకి పదే పదే చెప్పి మనం చేస్తూ వాళ్ళ చేత చేయించాలి. ఒక్కొక్కసారి స్కూల్లో చిన్న స్టెరిలియం అంటే హ్యాండ్ వాష్ కూడా వాడుకోవచ్చు. ఎస్పెషలీ ఈ ఫ్లూ సీజన్లో ఫ్లూ వ్యాక్సిన్ చేయించుకోవటం ఎంతైనా మంచిదే. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే
మెయిన్ మనం ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సమతుల్యమైనటువంటి ఆహారం పిల్లలకి అందేలా చూసుకోవాలి. అండ్ పిల్లలకి స్నాక్స్ పెట్టినప్పుడు కూడా ఈ జంక్ ఫుడ్ పెట్టకూడదు. ఈ చిప్స్ లాంటివి కానివ్వండి, లేకపోతే బిస్కెట్స్ లాంటివి కానివ్వండి పెట్టకుండా మనం ఇంట్లో చేసుకున్నటువంటి స్నాక్స్ పెడితే చాలా మంచిది. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకున్నట్టయితే చాలా మంచిది. అండ్ ఆల్సో యాడిక్వేట్ రెస్ట్. పిల్లలకి మినిమం 8 to 10 hours ఆఫ్ రెస్ట్ ఉండాలండి. అండ్ లేట్ నైట్ స్లీప్ చేయడం అంటే 11, 12, 1 గంటకి పడుకోవడం అన్నది చాలా బ్యాడ్ హ్యాబిట్. ఇంచుమించు అట్లీస్ట్ 9 to 9:30 కల్లా వాళ్ళు పడుకోవాలి. అండ్ ఎర్లీ మార్నింగ్ లేచినట్టయితే మినిమం ఒక 9 to 10 hours వాళ్ళకి స్లీప్ ఉంటే వాళ్ళ ఇమ్యూనిటీ బాగుంటుంది. సో ఒకవేళ అయినా కూడా ఇన్ఫెక్షన్స్ వస్తే అది కారణం ఏంటో మనం చూడాల్సిన అవసరం ఉంది.